హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా తెలుగులో ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న విక్రమ్ డ్యూటీ వెబ్ సిరీస్ సీజన్ 1 ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ వెబ్ సిరీస్ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ వెబ్ సిరీస్ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెబ్ సిరీస్లోకి వెళ్ళిపోదాం. వెబ్ సిరీస్ స్టార్ట్ అవ్వగానే శిరీష అనే అమ్మాయిని చూపిస్తారు. శిరీష హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తూ ఉంటుంది. శిరీషకి పేరెంట్స్ ఉండరు, తనకి ఉన్నది తాతయ్య మాత్రమే. తను కూడా కౌసారం అనే ఊరిలో ఉంటాడు. దాంతో శిరీష ప్రతి శనివారం హైదరాబాద్ నుండి కేసారంకి వెళ్ళి సండే తన తాతయ్యతో గడిపే మండే తెల్లవారుజామున హైదరాబాద్ బస్కి తిరిగి హైదరాబాద్కి బయలుదేరుతూ ఉంటుంది. అలా ఇప్పుడు కూడా కౌసారంకి వచ్చిన శిరీష మండే తెల్లవారుజామున 4 గంటలకే హైదరాబాద్కి వెళ్లేందుకు రెడీ అయ్యి తన తాతయ్యతో ఈసారి ఆఫీస్లో లీవ్స్ తీసుకొని మరీ వారం రోజులు నీ దగ్గరే ఉంటాలే తాతయ్య అని చెప్పి బస్టాండ్కి బయలుదేరబోగా శిరీషతో తన తాతయ్య బస్టాండ్ దాకా నేను కూడా వచ్చి బస్ ఎక్కిస్తా పదా అంటాడు. దానికి శిరీష మన ఊర్లో నాకు భయం ఏంటి తాతయ్య, నేను వెళ్తాలే అని చెప్పి అలా నడుచుకుంటూ బస్టాండ్కి చేరుకుంటుంది. బస్టాండ్లో శిరీష తప్ప ఎవ్వరూ ఉండరు. దాంతో శిరీష బస్ కోసం అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా కాసేపటికే అక్కడ క్లీన్ చేయడానికి వచ్చిన లేడీ స్వీపర్ శిరీషని చూసి ఇంత చలిలో ఇక్కడ ఎంతసేపు ఉంటావమ్మా, ఆ బస్సు హైదరాబాద్కి వెళ్ళేదే, ఆ బస్సులో కూర్చో అని అక్కడే ఆగి ఉన్న బస్సుని చూపించగా శిరీష వెళ్ళి ఆ బస్సు ఎక్కి కూర్చుంటుంది. ఆ బస్సులో ఎవ్వరూ ఉండరు. అయితే ఇక్కడే ట్విస్ట్. అలా కాసేపటికే బస్సు వెనక సీట్లో ఉన్న ఫేస్కి మాస్క్తో ఉన్న గుర్తు తెలియని వ్యక్తి శిరీష దగ్గరికి వచ్చి తన దగ్గర ఉన్న సీసాతో శిరీష తలపై కొట్టడంతో శిరీష తలకి గాయమయ్యి ఆ వ్యక్తిని చూసి షాక్ అయ్యి అక్కడ నుండి పారిపోవాలని చూడగా ఆ మాస్క్ వ్యక్తి శిరీషని బలవంతంగా బస్సు వెనక్కి లాక్కెళ్ళి దారుణంగా కొడుతూ తనపై అత్యాచారం చేసి శిరీష స్లో కోల్పోగానే అక్కడ నుండి వెళ్ళిపోయినట్టు చూపిస్తారు. ఇంకా అలా కాసేపటికే మరొక లేడీ స్వీపర్ బస్సు అద్దంపై రక్తం చూసి బస్సు ఎక్కి అక్కడి దృశ్యం చూసి షాక్ అయ్యి శిరీష కొన ఊపిరితో ఉందని అర్థమయ్యే వెంటనే తన బాస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో బాస్ వెంటనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని శిరీషని హాస్పిటల్లో అడ్మిట్ చేయగా శిరీషకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ తనని ఐసీయూలో ఉంచుతారు. నిజానికి శిరీష కోమాలో ఉంటుంది. ఇంకా ఫోరెన్సిక్ టీంకి కూడా క్రైమ్ స్పాట్లో ఎలాంటి ఎవిడెన్స్లు దొరకవు. మరో పక్క ఈ విషయం మీడియాకి తెలిసి అన్ని టీవీ ఛానల్స్లో ఇదే న్యూస్ చూపిస్తూ ఉంటారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి శిరీష గురించి తన ఆఫీస్ ఎంప్లాయీస్ ఇంకా ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకోగా శిరీష చాలా మంచిది అని, తను ఎవరితో ఎక్కువగా మాట్లాడేది కాదు అని, తనకి లవ్ అఫైర్స్ ఎనిమీస్ అంటూ ఎవరూ లేరు అని తెలుస్తుంది. అలా పోలీసులకి ఈ క్రైమ్లో ఎలాంటి ఎవిడెన్స్లు దొరకవు. క్రిమినల్ ఎవరు ఎందుకు చేశాడు అని కనుక్కోలేకపోతారు. మరోపక్క శిరీష ఐసీయూలోనే ప్రాణాలతో పోరాడుతూ ఉంటుంది. పోలీసులు ఎన్ని రోజులైనా శిరీష కేసులో క్రిమినల్ని కనిపెట్టలేకపోవడంతో ప్రజలు ఇంకా మీడియా వారు అత్యాచారం జరిగి ఇన్ని రోజులైనా సరే పోలీసులు క్రిమినల్ని పట్టుకోలేదు అని, అన్ని కేసుల్లాగే కొన్ని రోజుల్లో క్రిమినల్ని పట్టుకోకుండానే శిరీషకి న్యాయం జరగకుండానే ఈ కేసు క్లోజ్ చేస్తారు. ఇందువల్లే పోలీసు వ్యవస్థ మీదనే నమ్మకం పోతుందని మీడియాలో చూపిస్తూ పోలీసుల్ని ఏకిపారేస్తూ ఉంటారు. ఇంకా అదంతా చూస్తున్న కమిషనర్ మనోజ్ కుమార్ కి పై ఆఫీసర్స్ అండ్ మీడియా నుండి ప్రెషర్ ఎక్కువయ్యి ఈ కేసుని త్వరగా సాల్వ్ చేయాలి అంటే హంట్ టీమ్ కి మాత్రమే సాధ్యం అంటాడు. అది విన్న పోలీస్ ఆఫీసర్, సార్ మనకి ఆ హంట్ టీం లీడ్ చేసే విక్రమ్ ఏం చేశాడో తెలుసు. ఆ ఇన్సిడెంట్ వల్ల తను సస్పెండ్ అవ్వడమే కాకుండా మన డిపార్ట్మెంట్ పరువు కూడా పోయిందని చెప్పగా అది విన్న కమిషనర్, ఏం జరిగిందో ఎలా జరిగిందో నాకు అంతా తెలుసు, పాత విషయాలు మనసులో పెట్టుకుని నువ్వు విక్రమ్ని బ్లేమ్ చేస్తున్నావు అంతే. తను హంట్ టీంతో ఎన్నో కేసులు సాల్వ్ చేసింది మర్చిపోయావా? ఇప్పుడున్న సిచ్యుయేషన్లో ఈ కేసుకు విక్రమ్ అయితేనే పర్ఫెక్ట్, త్వరగా సాల్వ్ చేస్తాడు అని తన పై ఆఫీసర్కి కూడా చెప్పడంతో అది విన్న తన పై ఆఫీసర్, ఇప్పుడు విక్రమ్ ఎక్కడ ఉన్నాడు, వెంటనే తనతో మాట్లాడు అని చెప్తాడు. ఇక్కడే మనకి స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ అయిన డిఎస్పీ విక్రమ్ని చూపిస్తాడు. విక్రమ్ ప్రస్తుతం సస్పెన్షన్లో ఉంటాడు. ఎందుకు అనేది స్టోరీ ముందుకు వెళ్లే కొద్దీ తెలుస్తుంది. ప్రస్తుతం విక్రమ్ తన పేరెంట్స్తో కలిసి ఇంట్లో ఉంటూ ఇంటి పనులు చూసుకుంటూ ఉంటాడు. ఇంకా అలా కమిషనర్ విక్రమ్కి ఫోన్ చేసి నీతో ఒకసారి మాట్లాడాలి రాని చెప్పడంతో అలా విక్రమ్ వెళ్ళి కమిషనర్ని కలవగా కమిషనర్ తనతో శిరీష కేసు గురించి చెప్పి ఇప్పుడు డిపార్ట్మెంట్ మీద చాలా ప్రెషర్ ఉంది, నువ్వు మాత్రమే కేసుని సాల్వ్ చేయగలవు అని చెప్పగా అదంతా విన్న విక్రమ్, ఇప్పటికి 1 year అయింది సార్ ఆ ఇన్సిడెంట్ జరిగి, ఒక కాల్ కానీ మెసేజ్ కానీ చేయలేదు, ఇప్పుడు పిలిచి కనీసం ఎలా ఉన్నావని కూడా అడగకుండా మీకేం కావాలో అది మాత్రమే చెప్తున్నారు, సారీ సార్, ఇప్పుడిప్పుడే లాస్ట్ జరిగిన సంఘటన నుండి బయటికి వస్తున్నా, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి అని లేదు అని అక్కడ నుండి వెళ్ళబోగా కమిషనర్ తనతో నీ గురించి నాకు బాగా తెలుసు విక్రమ్, నీ ఒంటిపై యూనిఫామ్ ఉన్నా లేకున్నా నీలోని పోలీసు మాత్రం ఎప్పుడు డ్యూటీ చేస్తూనే ఉంటాడు అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే విక్రమ్ తన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ని గుర్తు చేసుకుని అక్కడ నుండి వెళ్తూ ఉండగా అదే టైంకే విక్రమ్కి తన ఫ్రెండ్ ఫోన్ చేసి మన రాజేష్కి యాక్సిడెంట్ అయ్యింది, హాస్పిటల్లో అడ్మిట్ చేశాము, తనకి ఓ నెగిటివ్ బ్లడ్ కావాలంట, నీది అదే కదా, త్వరగా రా అని చెప్పడంతో విక్రమ్ వెంటనే హాస్పిటల్ దగ్గరికి చేరుకుంటాడు. ఇంకా అదే హాస్పిటల్లోనే శిరీష
శిరీషని ఐసీయూలో ఉంచి ఉంటారు. అక్కడే హాస్పిటల్ బయట కొంతమంది శిరీష కేసులో ఇంకా పోలీసులు క్రిమినల్ని పట్టుకోలేదు అని, క్రిమినల్ని పట్టుకొని వెంటనే శిరీషకి న్యాయం చేయాలని, ఆడపిల్లలకి రక్షణగా నిలవాలి అని పోలీసుల ముందు నిరసన తెలుపుతూ ఉంటారు. అదంతా చూసిన విక్రమ్ వెళ్ళి బ్లడ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళబోతూ అక్కడే ఏడుస్తూ ఐసీయూ ముందు కూర్చున్న ముసలాయనని చూసి తను ఎవరు అని తన ఫ్రెండ్ని అడగ్గా, దానికి తన ఫ్రెండ్ కేసారం బస్ స్టాప్లో ఒక అమ్మాయిపై అత్యాచారం జరిగింది కదా, ఆ అమ్మాయి తాతయ్య అతను, ఆ అమ్మాయి ఐసీయూలో ఉంది, తను బ్రతకడం కష్టమే అని డాక్టర్స్ చెప్తున్నారు, తనని చూస్తే పాపం అనిపిస్తుందిరా అని చెప్తాడు. అది విన్న విక్రమ్ రంగయ్య దగ్గరికి వెళ్ళి మీకు తోడుగా ఎవరూ లేరా అని అడగ్గా, దానికి రంగయ్య నా మనవరాలికి నేను, నాకు తను తప్ప మాకెవ్వరూ లేరు బాబు, ఒంటరిగా వెళ్ళకు తోడు వస్తాను అని చెప్పినా సరే నా ఊర్లో నాకేం భయం అని వెళ్ళింది, ఈసారి వస్తే వారం రోజులు ఉంటాను అని చెప్పి వెళ్ళి ఇలా చావు బతుకుల్లో ఉంది, నాకు గనక శక్తి ఉంటే నా మనవరాల్ని ఇలా చేసిన వాడిని నా చేతులతోనే నరికి చంపేవాడిని, ఇంత జరిగినా సరే పోలీసులు వాడిని ఇంకా పట్టుకోలేదు, ఆ బిడ్డ రెక్కలు విరిచి వాడు మాత్రం ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నాడు అని చెప్పి మాకు ఇంకా న్యాయం జరుగుతుంది అనే నమ్మకం కూడా పోయింది బాబు అని చెప్పి ఎమోషనల్ అవుతాడు. అదంతా విన్న విక్రమ్ ఐసీయూలో ఉన్న శిరీషని చూసి ఈ కేసులో శిరీషకి న్యాయం జరగకపోతే ఈ సొసైటీకి ముఖ్యంగా ఆడవారికి పోలీసులపై పూర్తిగా నమ్మకం పోతుందని, అలా జరగకూడదు అని ఫిక్స్ అయ్యి వెంటనే కమిషనర్కి ఫోన్ చేసి నేను ఈ కేసును టేకప్ చేస్తాను సార్ అని చెప్పి వెళ్ళి కమిషనర్ని కలవగా కమిషనర్ తనతో నీ గురించి నాకు తెలుసు విక్రమ్, ఈ కేసులో విక్టిమ్కి న్యాయంతో పాటు ప్రతి ఉమెన్కి స్వేచ్ఛగా ఈ సొసైటీలో తను తిరగలను అనే నమ్మకం కూడా ఇవ్వాలి అని రేపు వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వు, నీ హంట్ టీమ్ డీటెయిల్స్ రేపు చెబుతా అంటాడు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు విక్రమ్ పోలీసు యూనిఫామ్ వేసుకుని డ్యూటీలో జాయిన్ అవ్వడానికి కమిషనర్ ఆఫీస్కి వెళ్ళగా కమిషనర్ విక్రమ్కి తన హంట్ టీమ్ లిస్ట్ ఇవ్వబోతాడు. అయితే ఇక్కడే ట్విస్ట్, అప్పుడే కమిషనర్కి ఒక కాల్ రాగా అది మాట్లాడిన కమిషనర్ విక్రమ్తో సారీ విక్రమ్, సావిత్రి నువ్వు డిపార్ట్మెంట్లో రీజాయిన్ అవ్వకుండా కోర్టు నుండి స్టే తీసుకొచ్చిందంట, నీ సస్పెన్షన్ కంటిన్యూ అవుతుంది, ఇట్స్ అన్ ఆర్డర్, నా చేతుల్లో ఏమీ లేదని చెప్పగా అది విన్న విక్రమ్ ఎమోషనల్ అయ్యి అక్కడ నుండి వెళ్ళబోగా అప్పుడే సావిత్రి విక్రమ్ని చూసి అమాయకుడైన నా కొడుకు ప్రాణం తీసావు, నేను బ్రతికి ఉండగా నిన్ను యూనిఫామ్ వేసుకోనివ్వను అని కోపంతో వెళ్ళిపోతుంది. దాంతో విక్రమ్ కూడా చాలా ఫీల్ అవుతాడు. ఇదిలా ఉంటే మరో పక్క సంతోష్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడి కానిస్టేబుల్తో దొంగతనం కేసులో జైలుకి వెళ్ళిన మా తమ్ముడు 2 రోజుల క్రితం జైలు నుండి విడుదలయ్యాడు సార్, కానీ ఆ రోజు నుండి మా తమ్ముడు కనిపించడం లేదు, తనని మీరే ఎలాగైనా వెతికి కనిపెట్టాలి అనగా అది విన్న కానిస్టేబుల్ నీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉందా అని అడగ్గా దానికి సంతోష్ ఒక ఫోటో తనకి చూపించి మా తమ్ముడు పక్కన ఉన్నది వాడి ఫ్రెండ్ శివ సార్, మా తమ్ముడు ఇలా దొంగ అవటానికి కారణం వాడే, ఇద్దరు దొంగతనం కేసులో జైలుకి వెళ్ళారు, వాడి మీదే నాకు అనుమానంగా ఉంది అని చెప్తాడు. ఇదిలా ఉంటే మరో పక్క అదే శివ ఫుల్గా టెన్షన్ పడుతూ ఒక సీక్రెట్ ప్లేస్కి వెళ్ళినట్లు చూపిస్తారు. ఇలా ఉంటే మరో పక్క విక్రమ్ అదే ఆలోచిస్తూ ఫీల్ అవుతూ ఉంటాడు. విక్రమ్ ఎలా చూస్తున్న తన అమ్మ తనతో ఆ తల్లి కొడుకుని కోల్పోయి నీ మీద కోపంతో ఉంది, తన బాధని బాగానే అర్థం చేసుకున్నావు, కానీ నా కొడుకు బ్రతికి ఉన్నా సరే అన్నీ కోల్పోయినట్టు ఉంటున్నాడు, నా బాధను కూడా అర్థం చేసుకోరా, ఎందుకంటే నేను కూడా ఒక తల్లినే కదరా, ఒక సమస్య మన ముందుకి వచ్చింది అంటే దాని పరిష్కారం మన దగ్గరే ఉందని అర్థమని ధైర్యం చెప్తుంది. అప్పుడే కమిషనర్ విక్రమ్కి ఫోన్ చేసి ఒకసారి కలవాలి అనడంతో విక్రమ్ మళ్ళీ కమిషనర్ని కలిసేందుకు వెళ్తాడు. కమిషనర్ విక్రమ్తో నీకు జాబ్ ముఖ్యమా జస్టిస్ ముఖ్యమా, ఒకసారి ఆలోచించుకో, నీ మీద స్టే ఎత్తేసేదాకా ఈ కేసులో మనం ఊరికే ఉండలేం కదా, నీ ఒంటి మీద యూనిఫామ్ ఉండదు అంతే కదా, అయినా యూనిఫామ్ లేకుండా నువ్వు డ్యూటీ చేయాలి, నువ్వు ప్రౌడ్గా ఫీల్ అయ్యే యూనిఫామ్ నువ్వు తిరిగి మళ్ళీ పొందాలి అంటే నీకు ఉన్నది ఇప్పుడు ఒకటే దారి, ఈ కేసుని సాల్వ్ చెయ్యి, నీ యూనిఫామ్ మళ్ళీ నీ ఒంటి మీదకి వస్తుంది అని చెప్పగా అది విన్న విక్రమ్ ఇప్పటిదాకా యూనిఫామ్ వేసుకుని డ్యూటీ చేశాను సార్, కానీ ఇప్పటి నుండే అదే యూనిఫామ్ వేసుకోవడానికి డ్యూటీ చేస్తాను అని చెప్తాడు. దానికి కమిషనర్ నీ హంట్ టీమ్ డీటెయిల్స్ నీకు మెసేజ్ చేస్తాను, ఆల్రెడీ డీజీపీ గారితో కూడా మాట్లాడాను, కేసు మొదలుపెట్టు అని చెప్పగా అది విన్న విక్రమ్ సరే సార్ అని చెప్పి అలా తన హంట్ టీమ్ డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తాడు. తన హంట్ టీంలో హెడ్ కానిస్టేబుల్ రంగారావు, క్రైమ్ బ్రాంచ్ ఎస్ఐ అఖిల, ఇంకా ఎథికల్ హ్యాకర్ అయిన అలీ ఉంటారు. ఇంకా అలా విక్రమ్ హంట్ ఆఫీస్లో ఆ ముగ్గురిని కలిసి కేసు గురించి చెప్పి ఈ కేసును మనం సాల్వ్ చేయాలి, అసలు ఇది ఎలా జరిగింది, ఎవరు చేశారు, మొత్తం మనమే కనుక్కోవాలి అని అలా అనఫీషియల్గా కేసును మొదలుపెట్టి మొదట ఐసీయూలో ఉన్న శిరీష దగ్గరికి వెళ్ళి తన సిచ్యుయేషన్ని చూసి డాక్టర్ని అడిగి డీటెయిల్స్ తెలుసుకొని తర్వాత ఫోరెన్సిక్ ఆఫీసర్ కీర్తనతో మాట్లాడగా కీర్తన వారితో క్రిమినల్ లిక్కర్ బాటిల్తో తన తలపై బలంగా కొట్టడం వల్లే డీప్ టిష్యూస్ అన్ని డ్యామేజ్ అయ్యి బ్రెయిన్ డెడ్ అయ్యింది సార్, చాలా బ్రూటల్గా అత్యాచారం చేశాడు, సీమన్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేశాం, కానీ సస్పెక్ట్స్ ఎవరు లేకపోవడం వల్ల ఎవరితో మ్యాచ్ చేయాలో తెలియక ఆగిపోయామని చెప్పగా అది విన్న విక్రమ్ సస్పెక్ట్స్ని త్వరలోనే పట్టుకుంటామని చెప్పి తర్వాత క్రైమ్ స్పాట్కి వెళ్తారు. ఇంకా అక్కడి సీసీటీవీ ఫుటేజెస్ చెక్ చేయగా వాటి వైర్స్ కట్ చేశారు అని తెలుస్తుంది. ఇంకా అప్పుడే విక్రమ్ ఆ పక్కనే ఉన్న ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ బయట ఉన్న సీసీటీవీ కెమెరాని చూసి అలీతో దాని ఫుటేజ్ కావాలి రెడీ చేయని చెప్తాడు. తర్వాత ఆ క్రైమ్ని మొదట చూసిన లేడీ స్వీపర్ని తన బాస్ని అడిగి డీటెయిల్స్ తెలుసుకోగా తన బాస్ ఆ క్రైమ్ గురించి
గురించి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా పోలీసుల కంటే ముందే మీడియా వారు అక్కడికి వచ్చారు అని తెలుస్తుంది. అప్పుడే అలీ ఆ సీసీటీవీ ఫుటేజ్ విక్రమ్కి చూపించగా అందులో శిరీష బస్సులోకి వెళ్ళటం, అలా కాసేపటికి లేడీ స్వీపర్ బస్సు ఎక్కి చూసి భయపడే బస్సు దిగి వెళ్ళటం ఉంటుంది. కానీ క్రిమినల్ బస్సు ఎక్కడం కానీ బస్సు దిగడం కానీ ఉండదు. అది చూసిన విక్రమ్కి క్రిమినల్ బస్సు మెయిన్ డోర్ యూజ్ చేయలేదు అని అర్థమవుతుంది. అప్పుడే కానిస్టేబుల్ రంగారావు విక్రమ్ దగ్గరికి వచ్చి, సార్ ఆ అమ్మాయి ఎక్కిన బస్సు అసలు వర్క్ చేయడం లేదంట, నిజానికి అది షెడ్డుకు వెళ్లాల్సిన బస్సు 5 రోజులుగా అక్కడే ఉందంట అని చెప్పగా అది విన్న విక్రమ్, అయితే హైదరాబాద్కి వెళ్లాల్సిన బస్సు అదే టైంకి వచ్చి ఉండాలి, ఆ క్రిమినల్ ఎవడో బాగా రెక్కి చేసి ప్లాన్ ప్రకారం శిరీషపై అటాక్ చేశాడు, వాడిని వదిలిపెట్టను అంటాడు. నిజానికి ఆ రోజు క్రైమ్ జరిగిన కాసేపటికే హైదరాబాద్కి వెళ్లే బస్సు అక్కడికి వచ్చి వెళ్ళి ఉంటుంది. ఇక విక్రమ్ వెంటనే ఆ బస్సు ఎక్కి క్రైమ్ జరిగిన ప్లేస్ అంతా చూస్తూ అసలు ఆ రోజు రాత్రి అక్కడ ఏం జరిగి ఉంటుందో ఊహించుకుంటాడు. అప్పుడే విక్రమ్కి ఆ క్రిమినల్ శిరీషని చంపాలి అని ఫిక్స్ అయ్యి అటాక్ చేశాడని, అయితే అదృష్టవశాత్తు శిరీష కొన ఊపిరితో బ్రతికి బయటపడిందని అర్థమయ్యి ఇప్పటికీ కూడా శిరీష లైఫ్ ఇంకా డేంజర్లోనే ఉంది అని, ఆ క్రిమినల్ శిరీషని చంపాలని పక్కాగా ట్రై చేస్తాడు అని వెంటనే హాస్పిటల్ దగ్గర శిరీషకి సెక్యూరిటీగా ఉన్న కానిస్టేబుల్స్కి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు, శిరీష సేఫ్గానే ఉందా అని అడగ్గా దానికి కానిస్టేబుల్స్ టీ తాగడానికి ఇప్పుడే బయటికి వచ్చాం సార్ అని చెప్తాడు. అది విన్న విక్రమ్ శిరీష డేంజర్లో ఉంది, వెంటనే తన దగ్గరికి వెళ్ళండి అని చెప్పడంతో కానిస్టేబుల్స్ పరిగెత్తుకుంటూ ఐసీయూ దగ్గరికి వెళ్తారు. అయితే అప్పుడే నర్సు డ్రెస్లో ఒక వ్యక్తి శిరీష దగ్గరికి వెళ్ళి తన ఆక్సిజన్ పైపు తీసి చంపబోతాడు. కానీ అప్పుడే అక్కడికి కానిస్టేబుల్స్ రావడంతో తన అక్క నుండి వెళ్ళిపోతాడు. ఇంకప్పుడే కానిస్టేబుల్ విక్రమ్కి ఫోన్ చేసి శిరీష సేఫ్గానే ఉంది సార్ అని చెప్పడంతో విక్రమ్ కూల్ అవుతాడు. పక్క సంతోష్ పోలీస్ స్టేషన్లో తన తమ్ముడు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చి ఇంటికి వెళ్ళగా తన అమ్మ కోపంగా ఉండటం చూసి, ఇంకా నీకు తమ్ముడి మీద కోపం తగ్గలేదా అమ్మ అని అడగ్గా దానికి తన అమ్మ, వాడు దొంగతనం చేసి జైలుకు వెళ్ళటం వల్ల మన పరువంతా పోయింది, అందరూ నన్ను కూడా దొంగలా చూస్తున్నారు, అలాంటి కొడుకు ఉన్నా ఒకటే చచ్చినా ఒకటే అంటుంది. దానికి సంతోష్, వాడు చేసిన తప్పుకి 4 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు, తను ఇంటికి వస్తే తన మీద ఇంకా కోప్పడకమ్మా అని చెప్తాడు. మరో పక్క బాగా ఆలోచించిన విక్రమ్కి క్రైమ్ స్పాట్కి పోలీసుల కంటే ముందే మీడియా వారు వచ్చారు అని పోలీసులు చెప్పింది గుర్తొచ్చి ఆలీతో క్రైమ్ జరిగిన టైంలో ఆ బస్ స్టాండ్ సరౌండింగ్స్లోని టవర్స్లో యాక్టివ్గా ఉన్న మొబైల్ నెంబర్స్ ట్రేస్ చేయమని చెప్పగా అలీ ట్రేస్ చేయగా ఆ టైంలో 5 నెంబర్స్ యాక్టివ్గా ఉన్నట్లు తెలుస్తుంది. విక్రమ్ అలీతో ఆ నెంబర్స్లో మీడియాకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసిన నెంబర్ ఏదో కనుక్కో అంటాడు. అలా అలీ చెక్ చేయగా ఒకే నెంబర్ నుండి 3 మీడియా ఛానల్స్కి కాల్ వెళ్ళినట్టు తెలిసి ఆ నెంబర్కి కాల్ చేయగా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దాంతో ఆ నెంబర్ ట్రాక్ చేసి డీటెయిల్స్ తెలుసుకోగా ఆ నెంబర్ అశోక్ అనే పేరు మీద ఉంది అని తెలుస్తుంది. అదంతా చూస్తున్న విక్రమ్కి వాడు అత్యాచారం మాత్రమే చెయ్యాలి అనుకుని ఉంటే మీడియాకి కాల్ చేయాల్సిన అవసరం లేదు, కానీ మీడియాకి కాల్ చేస్తాడు అంటే తను ఏదో స్టేట్మెంట్ పాస్ చేయాలి అనుకుంటున్నాడు, అంటే పక్కాగా ఇది రివెంజ్ అయి ఉండాలి అని తన టీంతో చెప్పి పక్కాగా ఆ క్రిమినల్ ఎవరు అనేది శిరీషకి తెలిసి ఉండాలి. కానీ శిరీష ఇంకా కోమాలోనే ఉంది కాబట్టి శిరీష ఇంటి పక్కల వారిని ఎంక్వైరీ చేస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ వాడి గురించి తెలిసే ఛాన్స్ ఉందని అలా శిరీష ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ చుట్టుపక్కల వారిని శిరీష గురించి అడిగి డీటెయిల్స్ తెలుసుకుంటూ ఉండగా అప్పుడే శిరీష నైబర్ అయిన సమత అనే మహిళని శిరీష గురించి అడిగినప్పుడు కొంచెం టెన్షన్ పడడం గమనించిన విక్రమ్కి సమత శిరీష విషయంలో ఏదో దాస్తుందని డౌట్ వచ్చి సమతాని కలిసి, మీరు శిరీషకి బాగా క్లోజ్ కదా, తను ఏ ప్రాబ్లం అయినా మీతోనే చెప్పి ఉంటుంది, బాగా గుర్తు తెచ్చుకోండి, మీరు చెప్పే దానివల్ల శిరీషకి న్యాయం జరుగుతుంది అనగా అది విన్న సమత బాగా ఆలోచించి వారితో 4 సంవత్సరాల క్రితం ఒక రోజు రాత్రి శిరీష ఇంటికి నడుచుకుంటూ వస్తూ ఉండగా 2 వ్యక్తులు తనని ఫాలో అయ్యి మిస్బిహేవ్ చేశారు అని, వారి నుండి తను తప్పించుకొని వచ్చింది అని చెప్పి బాధపడింది. తర్వాత రోజు శిరీష తాతయ్య పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాడు. ఇంకా శిరీషని అబ్యూస్ చేసిన వారిలో ఒకటి పేరు ఏదో కుమార్ అని చెప్పింది అని చెప్తుంది. అదంతా విన్న విక్రమ్ ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ కేసు డీటెయిల్స్ చెక్ చేస్తే శిరీషని అబ్యూస్ చేసిన వారి పేర్లు తెలుస్తాయని, అలా ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ డేట్లో రిజిస్టర్ అయిన కేసుల ఫైల్ వెతికి కేసుల డీటెయిల్స్ చెక్ చేయగా శిరీష పేరుతో ఏ కంప్లైంట్ కూడా రిజిస్టర్ అవ్వలేదని తెలుస్తుంది. దాంతో శిరీష తాతగారి పేరు మీద చెక్ చేసినా సరే కంప్లైంట్ లేకపోవడంతో విక్రమ్కి ఏమీ అర్థం కాదు. ఇంకా అప్పటికే శిరీష మైనర్ కాబట్టి ఫోక్సో కేసు చెక్ చేసినా ఉండదు. అదంతా చూస్తున్న విక్రమ్ శిరీష పేరు మీద కంప్లైంట్ లేకపోవడం ఏంటని బాగా ఆలోచించి క్రైమ్ స్పాట్లో యాక్టివ్గా ఉన్న నెంబర్ అశోక్ పేరు మీద ఉంది అని గుర్తొచ్చి అఖిలతో అశోక్ పేరు మీద ఏదైనా కంప్లైంట్ రిజిస్టర్ అయిందేమో చెక్ చేయమని చెప్పడంతో అఖిల చెక్ చేసి విక్రమ్తో అశోక్తో పాటు శివకుమార్ పేరు మీద కూడా కేసు రిజిస్టర్ అయిందని చెప్తుంది. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అది హెరాస్మెంట్ కేసు కాదు, రాబరీ కేసు అని ఉంటుంది. అది చూసిన విక్రమ్ షాక్ అయ్యే రాబరీ కేసు ఏంటని అక్కడి కానిస్టేబుల్ని ఈ కేసు రాసిన సిఐ మనోహర్ ఎక్కడా అని అడగ్గా తను రిటైర్ అయ్యి 2 సంవత్సరాలైందని తెలుస్తుంది. దాంతో విక్రమ్ వారిని అడిగి సిఐ మనోహర్ అడ్రస్ డీటెయిల్స్ తెలుసుకొని వెళ్ళి మనోహర్ని కలిసి ఫోక్సో కేసుని రాబరీ కేసు కింద ఎందుకు మార్చి రాశారని అడగ్గా దానికి మనోహర్ ఫోక్సో కేసు రిజిస్టర్ చేస్తే ఆ అమ్మాయి గురించి టీవీలో వస్తే తన జీవితం నాశనం అవుతుందని ఆ అమ్మాయి తాత భయపడ్డాడు, నాకు అదే వయసు ఉన్న కూతురు ఉంది, అందుకే
అందుకే ఆయన బాధని అర్థం చేసుకున్నా కానీ ఆ వెధవలకి శిక్ష పడేలా చేయాలని ఫిక్స్ అయ్యి వారి మీద రాబరీ కేసు బుక్ చేసి 4 సంవత్సరాలు శిక్ష పడేలా చేశాను అని చెప్తాడు. అంతా విన్న విక్రమ్, మీ ఆలోచన మంచిదే కానీ అది ఆ రోజు వరకే. కానీ ఇప్పుడు శిరీష డెత్ బెడ్ మీద ఉంది. ఈ ఫైల్ ప్రకారం వీళ్ళు జైలు నుండి రిలీజ్ అయ్యి 2 నెలలు అవుతుంది కానీ వీళ్ళు ఎక్కడ ఉన్నారో ఎటువంటి క్లూస్ కూడా లేవు. ఇది రివెంజ్ కేసులా అనిపిస్తుంది. ఈ కేసులో వీళ్ళిద్దరే ప్రైమ్ సస్పెక్ట్స్. వీళ్ళు ఎక్కడ ఉన్నా సరే వెతికి పట్టుకుని శిరీషకి న్యాయం జరిగేలా చేస్తా అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో కంప్లైంట్ ఫైల్లో ఉన్న వారి ఇద్దరి అడ్రస్ల ఆధారంగా విక్రమ్ అండ్ టీం అశోక్ ఇంటికి వెళ్లి తన అన్న అండ్ అమ్మని అశోక్ గురించి అడగ్గా దానికి వారు జైలు నుండి విడుదలయ్యాక అశోక్ ఇంటికి రాలేదు అని, పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఇచ్చానని సంతోష్ చెప్పి అసలు ఏమైంది సార్ అని అడుగుతాడు. దానికి విక్రమ్ ఈ మధ్య జరిగిన శిరీష అనే అమ్మాయి అత్యాచారం కేసులో అశోక్ మీద డౌట్ ఉంది అని చెప్తాడు. అది విన్న సంతోష్ షాక్ అయ్యే అశోక్ అలాంటి పనులు చెయ్యడు సార్, ఇదంతా ఆ శివగాడే చేసి ఉంటాడు అని చెప్పడంతో అది విన్నవారు అలా శివ అడ్రస్కి వెళ్ళగా ఇంట్లో శివ ఉండడు. అయితే అక్కడే శివ ఫొటోస్ ఇంకా కొన్ని న్యూస్ ఆర్టికల్స్ పేపర్స్ ఉంటాయి. అది చూసిన రంగారావు విక్రమ్తో సార్ వీడే అత్యాచారం చేసి ఉంటాడు, వీడు దొరికితే కేసు క్లోజ్ అయినట్టే అంటాడు. అది విన్న విక్రమ్ అలీతో వెంటనే శివ నెంబర్ ట్రాక్ చెయ్యని చెప్పడంతో అలీ శివ నెంబర్ని ట్రాక్ చేసి అదే విషయం విక్రమ్కి చెప్పడంతో విక్రమ్ శివాని పట్టుకోవడానికి తన టీంతో ఆ లొకేషన్కి వెళ్తాడు. అయితే అక్కడి దృశ్యం చూసిన అందరూ షాక్లో ఉండిపోతారు. ఎందుకు అంటే అప్పటికే శివాని ఎవరో దారుణంగా చంపేసి ఉంటారు కాబట్టి. శివ డెడ్ బాడీ అండ్ రక్తం చూసిన విక్రమ్కి తన పాస్ట్ ఇన్సిడెంట్ గుర్తొచ్చి ప్యానిక్ అవుతాడు. సీన్ కట్ చేస్తే ఫోరెన్సిక్ టీం అక్కడికి వచ్చి అక్కడి బ్లడ్ శాంపిల్స్ ఇంకా ఎవిడెన్స్ అన్ని సేకరిస్తారు. అయితే అదంతా చూసిన విక్రమ్ తన టీంతో మనం శివాని ట్రాక్ చేస్తున్నట్లు క్రిమినల్కి ఎలా తెలిసింది అంటే ఎవరో మనల్ని ఫాలో అవుతూ ఉండాలి అని చెప్తాడు. అప్పుడే ఫోరెన్సిక్ ఆఫీసర్ కీర్తన చనిపోయిన శివ ఫోన్ విక్రమ్కి ఇచ్చి సార్ బస్సులో శిరీష బ్లడ్ శాంపిల్స్ మాత్రమే కాదు మరొకరి బ్లడ్ శాంపిల్ కూడా దొరికింది, అది పక్కగా క్రిమినల్దే అయి ఉండాలి అని చెప్తుంది. ఇంకా అలీ శివ ఫోన్ ని ఓపెన్ చేసి తన కాల్ రికార్డింగ్స్ ఇంకా వాట్సాప్ చాట్ చెక్ చేయగా శివ అశోక్తో మాట్లాడడానికి చాలా ట్రై చేశాడని తెలుస్తుంది. ఒక ఆడియో క్లిప్ ప్లే చేసి వినగా శివ అశోక్కి పంపిన ఆ ఆడియో మెసేజ్లో రే అశోక్, పోలీసులు మన ఊర్లోకి వచ్చేసారంటరా, నువ్వు ఎక్కడ ఉన్నావురా, నీ వల్ల నేను కూడా ఇరుక్కునేలా ఉన్నాను అని ఉంటుంది. అది విన్న అలీ విక్రమ్తో ఈ మెసేజ్ చూస్తుంటే శివ అశోక్తో మాట్లాడడానికి చాలా ట్రై చేశాడని అర్థమవుతుంది సార్, అంతేకాదు మీడియాకి కాల్ చేసింది శివాకి లాస్ట్గా లొకేషన్ షేర్ చేసింది కూడా అశోకే, అన్ని ఎవిడెన్స్లు కూడా అశోక్నే చూపిస్తున్నాయని చెప్పగా అది విన్న విక్రమ్ క్రిమినల్ తనకి కావాల్సినప్పుడు ఫోన్ ఆన్ చేసి తర్వాత స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు, హీ స్మార్ట్, తను ఇక్కడికి దగ్గరలోనే పక్కాగా ఉండాలి, అందుకే ఈ రాత్రికి మనం ఇక్కడే హోటల్లో స్టే చేద్దామని చెప్తాడు. అలా అందరూ ఆ రాత్రికి అక్కడే లాడ్జీలో స్టే చేస్తారు. ఇదిలా ఉంటే మరో పక్క అన్ని టీవీ ఛానల్స్లో 4 రోజులైనా సరే పోలీసులు శిరీష కేసులో క్రిమినల్ని కనిపెట్టలేదు అని చూపిస్తూ ఉంటారు. దాంతో కమిషనర్ విక్రమ్కి ఫోన్ చేసి శిరీష కేసు ఎక్కడ దాకా వచ్చింది, పైనుండి ప్రెజర్ ఎక్కువ అవుతుంది, కేసు మన నుండి సిబిఐకి ఇచ్చేలోపు క్రిమినల్ని కనిపెట్టు అని చెప్తాడు. ఇంకా మరుసటి రోజు ఉదయం విక్రమ్ టీం తన దగ్గరికి వచ్చి సార్ బ్రేకింగ్ న్యూస్ అని న్యూస్ ఛానల్ పెట్టగా అందులో శిరీషకి స్లో వచ్చింది అని, ఇప్పుడు తను ఆ క్రిమినల్ ఎవరో చెప్తుంది అని, పోలీసులు వెయిట్ చేస్తున్నారు, ఇంకా కేసు ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్లే అని చూపిస్తూ ఉంటారు. వారు విక్రమ్తో సార్ ఆ అమ్మాయికి స్లో వచ్చిందంట, ఇక మనం ఆ క్రిమినల్ని త్వరలోనే పట్టుకోవచ్చు అని హ్యాపీగా ఫీల్ అవ్వగా అదంతా చూసిన విక్రమ్లో మాత్రం ఎలాంటి రియాక్షన్ ఉండదు. దాంతో అఖిల ఏమైంది సార్, ఇంత గుడ్ న్యూస్ చెప్పినా మీలో ఎలాంటి రియాక్షన్ లేదని అడగ్గా అది విన్న విక్రమ్ నవ్వుతాడు. ఇక్కడే అది పోయే ట్విస్ట్ ఏంటంటే నిజానికి శిరీషకి స్లో వచ్చి ఉండదు, కానీ విక్రమ్ బాగా ఆలోచించి తనకి స్లో వచ్చినట్లు తను ఇంకా క్రిమినల్ పేరు చెప్తుంది అని ఫేక్ న్యూస్ అన్ని టీవీ ఛానల్స్లో చూపిస్తే తనని చంపడానికి నిజమైన క్రిమినల్ పక్కగా హాస్పిటల్కి వస్తాడు అని ఇలా ప్లాన్ చేసి ఉంటాడు. మరో పక్క ఆ న్యూస్ చూసిన క్రిమినల్ నిజం అనుకుని శిరీషని చంపడానికి ఫేస్కి మాస్క్తో హాస్పిటల్కి వచ్చి శిరీషని చంపబోగా అప్పటికే అక్కడ వెయిట్ చేస్తున్న పోలీసులు తనని పట్టుకుని అరెస్ట్ చేస్తారు. అప్పుడే పోలీసులు విక్రమ్కి ఫోన్ చేసి మీరు చెప్పిందే జరిగింది సార్ అనగా అది విన్న విక్రమ్ అశోక్ దొరికాడా అనగా ఇక్కడే ట్విస్ట్, పోలీసులు తనతో క్రిమినల్ అశోక్ కాదు ఒక అమ్మాయి సార్ అనగా అది విన్న విక్రమ్ షాక్ అవుతాడు. ఇంకా అలా అమ్మాయి డీటెయిల్స్ తెలుసుకోగా తన పేరు మంజుల అని తెలిసి విక్రమ్ టీం తనని కస్టడీలోకి తీసుకుని అసలు నువ్వు శిరీషాని ఎందుకు చంపాలి అనుకున్నావు, తనకి నీకు సంబంధం ఏంటి అని ఎన్నిసార్లు అడిగినా సరే మంజుల ఎలాంటి సమాధానం చెప్పదు. దాంతో వాళ్ళు పోలీసుల స్టైల్లో కొట్టి అడగ్గా మంజుల వారితో అశోక్ని నేను ప్రాణంలా ప్రేమిస్తున్నాను, ఇప్పుడు శిరీష సృహలోకి వస్తే నా అశోక్ మళ్ళీ జైలుకు పోవాల్సి వస్తుంది అని, అందుకే తనని చంపాలి అని వచ్చాను అని చెప్తుంది. అది విన్న విక్రమ్ అశోక్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని అడగ్గా దానికి మంజుల నేను చెప్పను, చెప్పిన వాడు మీకు దొరకడు, మీరు ఎవ్వరూ వాడిని ఏమీ చేయలేరు అని చెప్పి నవ్వుతుంది. అదంతా విన్న విక్రమ్కి తను నిజం చెప్పడం లేదేమో అనిపిస్తుంది. ఇంకా అదే రోజు కమిషనర్ విక్రమ్ని పిలిచి ఇప్పటికీ కూడా క్రిమినల్ని పట్టుకోలేకపోయాం, రేపు 12 గంటల్లోపు క్రిమినల్ని పట్టుకోలేకపోతే కేసు సిబిఐకి అప్పజెప్పాలి అంటున్నారు, అప్పుడు నీది ఫెయిల్యూర్ టీం అవుతుంది అనగా దానికి విక్రమ్ ఈ కేసులో నాకు మేజర్ బ్రేక్ త్రూ దొరికింది సార్, రేపు ఉదయం 11 గంటలకే క్రిమినల్ని మీ ముందు ఉంచుతాను, మీరేం టెన్షన్ పడకండి అని చెప్పి వెళ్ళిపోతాడు. అదంతా విన్న రంగారావు విక్రమ్
విక్రమ్తో ఆ అశోక్ ఎక్కడ ఉన్నారో మీకు తెలుసా సార్ అని అడగ్గా దానికి విక్రమ్ తెలుసు అని ఎవరు చెప్పారు, రేపు ఉదయం దాకా టైం ఉంది కదా, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, కనిపెడదాం పద అంటాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం విక్రమ్ వెళ్లి కమిషనర్ని కలవగా కమిషనర్తో క్రిమినల్ అశోక్ ఎక్కడా అని అడగ్గా దానికి విక్రమ్ అలీ తీసుకుని వస్తున్నాడు సార్ అని చెప్పి ఆ కేసు గురించి బ్రీఫ్గా తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. శివ అండ్ అశోక్ జైలు నుండి వచ్చాక అశోక్ శిరీషపై రివెంజ్లో భాగంగా ఇదంతా చేశాడు అని, వారికి ఈ మంజుల కూడా హెల్ప్ చేసిందని, అలాగే అశోకే ఇది చేశాడు అనడానికి ఒక ఐ విట్నెస్ కూడా ఉన్నాడు అని అశోక్ అన్నయ్య సంతోష్ని అక్కడికి పిలిచి తను చూసింది చెప్పమనగా నిజానికి ఎప్పట్లాగే ఆ రోజు ఉదయం కూడా సంతోష్ డ్యూటీ అయిపోయాక ఆ బస్టాండ్ దారిలో ఇంటికి నడుచుకుంటూ వస్తూ ఉండగా అప్పుడే చేతులకి రక్తంతో ఒక సైకోలా బిహేవ్ చేస్తూ అశోక్ తనకి కనిపిస్తాడు. ఏంట్రా ఈ రక్తం అని అడగ్గా అశోక్ తనతో నేను జైలుకి వెళ్ళడానికి కారణమైన శిరీషకి తగిన బుద్ధి చెప్పాను అని సైకోలా బిహేవ్ చేస్తూ నవ్వుతాడు. అదంతా విన్న సంతోష్ షాక్ అయ్యి తనని బాగా కొడతాడు. అయినా కానీ అశోక్ అక్కడ నుండి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా తన తమ్ముడి మీద ప్రేమతో తనని ఎలాగైనా కాపాడాలని కావాలనే పోలీస్ స్టేషన్లో తర్వాత మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చి ఉంటాడు. ఇంకా అదంతా తెలుసుకున్న కమిషనర్ ఇంతకీ అశోక్ ఎక్కడా అని అడగ్గా అది విన్న విక్రమ్ నేను తీసుకువస్తాను అని చెప్పి వెళ్ళగా అది విన్న మంజుల అశోక్ని పట్టుకోవడం మీ వల్ల కాదు అని చెప్పి నవ్వుతుంది. కానీ ఇక్కడే అది పోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే విక్రమ్ పూర్తిగా డ్యామేజ్ అయిన స్థితిలో ఉన్న అశోక్ డెడ్ బాడీని అక్కడికి తీసుకొని వస్తాడు. అది చూసి మంజుల అండ్ సంతోష్ బాగా ఏడుస్తారు. అది చూసిన కమిషనర్ విక్రమ్తో అంటే ఈ కేసు ఇంకా ఎండ్ అయినట్టేనా అనగా దానికి విక్రమ్ అశోక్ చనిపోయాడు కాబట్టి ఇది ఎండ్ అవ్వలేదు, అశోక్ చనిపోయాడు కాబట్టి ఇది మొదలైంది అంటాడు. అసలు అశోక్ ఎలా చనిపోయాడు, తనని చంపింది ఎవరు, అశోక్ చనిపోతే శివాని చంపింది ఎవరు, శిరీష కేసులో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో, విక్రమ్ ఈ కేసుని ఛేదించగలిగాడా, శిరీషకి స్లో వచ్చిందా, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలియాలి అంటే సీజన్ 2 కోసమైతే వెయిట్ చేయాల్సిందే.